హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా హౌస్లో కొరియాండర్ అండ్ లెమన్ చికెన్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరియాండర్ లెమన్ చికెన్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను ముందుగా పావు కేజీ చికెన్ని బోన్స్ ఏమీ లేకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా దీనికోసం మనం మ్యాగ్నేట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ స్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. హాఫ్ స్పూను చిల్లీ పౌడర్, టూ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం బాగా మ్యాగ్నెట్ అయ్యేలాగా మొత్తం కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్ మ్యాగ్నెట్ అవనివ్వాలి. సో మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసామో అది చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు పక్కన మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్లో కొంచెం మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేయండి. కొంచెం మిరియాల పౌడర్ అండ్ కొంచెం 1 స్పూన్ వరకు మైదా కూడా యాడ్ చేయండి. అండ్ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ 1 కప్ ఆఫ్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వెనిగర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో హాఫ్ స్పూన్ వరకు నేను సోయా సాస్ని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు డీప్లో పెట్టారనుకోండి, ఈ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అది చాలా బాగా మ్యాగ్నెట్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకొని ఇలాగా పెనం మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా అందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా కొద్దిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత చికెన్ బాయిల్ అవ్వాలి కదా. చికెన్ చూడండి, మరీ బ్రౌనిష్ కలర్ కాకుండా కొంచెం మీడియం కలర్లో తీసుకోండి. మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్కి మరీ బ్రౌనిష్గా వస్తే కలర్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం ఈ కలర్లో వచ్చినప్పుడు దాన్ని ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవాలి.
మొత్తం ఆయిల్ నుంచి బయటకు తీసుకున్న తర్వాత సో రిమైనింగ్ చికెన్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యేలోపు మనం కొరియాండర్ గ్రైండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కొరియాండర్ లెమన్ చికెన్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొరియాండర్, 2 మిర్చి తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, చికెన్ డీప్ ఫ్రై చేసిన తర్వాత వేరొక కళాయి పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, చికెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత వేరొక కళాయి పెట్టుకోండి. అందులో జస్ట్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాం. సో అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇది గార్లిక్ ఫ్రెండ్స్ అండ్ జింజర్ చిన్న పీసెస్గా కట్ చేయాలి, మరి పెద్దగా కాకుండా. సో అందులో మనం జస్ట్ వేసేయాలి. ఇది కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను పౌడరు. అందులో కొంచెం వాటర్ వేసుకొని లంసమ్స్ ఏమీ లేకుండా, అదే ఉండలు లేకుండా కలుపుకొని మనం వాటర్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ఏమీ ఉండలు లేకుండా జస్ట్ మొత్తం రొటేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసిన వెంటనే కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి ఏంటంటే ఉండల్లా పడుతుంది. ఇది ముందుగా గ్రైండ్ చేసుకున్న కొరియాండర్ పౌడరు, ఇది కూడా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఇది కొంచెం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది మాడినా ఏం చేసినా టేస్ట్ అయితే బాగోదు ఫ్రెండ్స్. సో దానికోసం మనం అడుగు పట్టకుండా జస్ట్ కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం దగ్గర కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు
మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది మనం ఇందులో యాడ్ చేస్తాము. ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఇందులో యాడ్ చేస్తాము. మొత్తం ఏమీ ఉండలు పట్టకుండా మొత్తం అంతా కలపాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మ్యాగ్నెట్ మొత్తం ఈ చికెన్కి అబ్జర్వ్ అయ్యేటట్టు ఒక 5 సెకండ్స్ సిమ్లో ఉడకనివ్వండి. అంతే ఫ్రెండ్స్, ఇది ఒక 5 సెకండ్స్ సిమ్లో ఉడికిన తర్వాత మనం ఇది జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.